ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం టుడే టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండల రిపోర్టర్ తాళ్ల పుల్లారావు. గంజాయి గ్యాంగుపై పోలీసుల దండయాత్ర. తిరువూరు పట్టణంలో మత్తు ముఠాలపై ప్రత్యేక నిఘా. సమాచారం ఇస్తే నగదు ప్రోత్సాహకాలు. సిఐ గిరిబాబు. యువతను గంజాయి ఇతర మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడేందుకు తిరువూరు పోలీసులు మరోసారి కఠిన చర్యలకు శ్రీకారం చుట్టారు. గంజాయి రవాణా, విక్రయాలు, వినియోగాన్ని అరికట్టే లక్ష్యంతో దండయాత్ర 2.0 పేరుతో ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. గంజాయి విక్రయాలు, సరఫరా చేసే ముఠాల కదలికలపై నిఘా ముమ్మరం చేస్తూ వినియోగదారులను సైతం గుర్తించే దిశగా పోలీసులు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, పోలీస్ కమిషనర్ రాజేష్ శేఖర్ బాబు ఆదేశాల మేరకు ఈ ప్రత్యేక డ్రైవ్ కొనసాగుతోంది. ఈగల్ టీంతో పాటు మైలవరం ఏసీపీ రామచంద్రరావు పర్యవేక్షణలో ప్రత్యేక నిఘా బృందాలు రంగంలోకి దిగాయి. తిరువూరు పరిధిలో గంజాయి సరఫరా జరుగుతున్న మార్గాలు, అనుమానాస్పద వ్యక్తులు, విక్రయ కేంద్రాలపై పోలీసులు దృష్టి సారించారు. సమాచారం ఇస్తే చేతి నిండా ప్రోత్సాహకం. గంజాయి సేవించే వ్యక్తుల సమాచారం పోలీసులకు అందిస్తే 1500, గంజాయి విక్రయదారులకు లేదా సరఫరాదారులను గుర్తించి విశ్వసనీయ సమాచారం అందిస్తే 5000 ప్రోత్సాహకం అందజేస్తామని పోలీసులు ప్రకటించారు. ప్రజలు భయపడకుండా ముందుకు వచ్చి సమాచారం అందించాలని కోరారు. సమాచారం అందించే వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని పోలీసులు హామీ ఇచ్చారు. గంజాయి ఎక్కడి నుంచి వస్తోంది, ఎవరికి సరఫరా అవుతోంది, ఎవరెవరు విక్రయిస్తున్నారు, యువతను ఎవరు ఈ మత్తు వైపు లాగుతున్నారు అనే కోణాల్లో నిఘా కొనసాగుతోంది. మత్తు మహమ్మారి చెక్ పెట్టే లక్ష్యం గంజాయి వినియోగం యువత భవిష్యత్తును దెబ్బతీసే ప్రమాదం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా విద్యార్థులు, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండేలా అవగాహన కల్పించడంతో పాటు అక్రమంగా గంజాయి రవాణా, విక్రయాలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేస్తున్నారు. సిఐ గిరిబాబు, ఎస్ఐ శాతకర్ణి మాట్లాడుతూ గంజాయి నిర్మూలనలో ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమన్నారు. గంజాయి రవాణా, విక్రయాలు, వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియచేయాలని సూచించారు. సమాచారం ఇచ్చే వ్యక్తులకు వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. గంజాయి రహిత తిరువూరే లక్ష్యం. మత్తు పదార్థాల ముఠాలకు చెక్ పెట్టడమే పోలీసుల దండయాత్ర 2.0 ప్రధాన ఉద్దేశం. తిరువూరు పట్టణం మరియు మండలంలో 92 మందికి గంజాయి టెస్టులు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా 15 మంది పాజిటివ్గా తేలారు. అందులో 13 మంది నెగిటివ్గా, మరలా రెండోసారి టెస్టులు నిర్వహించి నెగిటివ్గా చేయడం జరిగింది. ఈ సందర్భంగా మేము తెలియజేయండి ఏమంటే, తిరువూరు పట్టణం మరియు మండలం అంతా కూడా గంజాయి రహిత ప్రదేశంగా మేము ప్రకటిస్తున్నాము. ఈ సందర్భంగా మేము ప్రజలను కోరేది ఏంటంటే, ఎవరైనా గనక గంజాయి సేవించిన లేదా రవాణా చేస్తున్నట్టుగా సమాచారం కనుక పోలీసు వారికి ఇచ్చినట్లయితే వారికి మేము నగదు ప్రోత్సాహం ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా సేవించేవారు సమాచారం ఇస్తే 1500, అదేవిధంగా రవాణా చేసేవారు సమాచారం ఇచ్చినట్లయితే వాళ్ళకి 5000 రూపాయల వరకు బహుమతి ప్రకటించడం జరుగుతుంది. అదేవిధంగా సమాచారం ఇచ్చిన వారి యొక్క వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుంది. ఈ ఈగిల్ ఛాలెంజ్ను మీరందరూ స్వీకరించి గంజాయి రహిత సమాజం కోసం పోలీసుతో పాటుగా ముందడుగు వేస్తారని ఆశిస్తున్నాం.